నమస్తే, వెల్కమ్ టు లియో. చంద్రబాబు గారు విజన్ అంటే బాబు గారు దాన్ని అందరికీ తెలిసిందే. విజన్ 2020 ఏదైతే ఉందో అది ఒకప్పుడు కళ్ళలాగా ఉండేది. కానీ నిజంగా 2020 విజన్కి హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఇప్పుడు సైబరాబాద్. సో హైదరాబాద్ ఎలాంటి పెను మార్పులు తీసుకొచ్చే అనేది 2020 విజన్లో మనం చూసాం. అది ఆ కళ ఇప్పుడు సాకారమైంది. అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి ఒక ప్రజలందరూ కూడా అదృష్టవంతులనే అనుకోవాలి. ఎందుకు అంటే జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండానే మీ ఇంటి దగ్గరికి వస్తాయని చెప్పేసి బాబు గారు చెప్పారు. ప్రస్తుతం 150కి సంబంధించి కార్యక్రమాలు అయితే రానున్న కాలంలో ఇంకా కొన్ని స్కీములు కూడా దీంట్లో రాబోతున్నాయని చెప్పైతే అన్నారు. సో వీటి గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, చంద్రబాబు నాయుడు గారు అంటే విజన్, టెక్నాలజీ అన్నా సరే బాబు గారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది రాజకీయ నాయకులు మనం చూసాం, కానీ టెక్నాలజీతో కూడినటువంటి ఒక రాజకీయ నాయకులు చాలా తక్కువగా చూస్తుంటాం, అరుదుగా చూస్తుంటాం. ఎందుకు అంటే అమెరికాలో ఉన్నటువంటి ఒక దిగ్గజాలని కూడా మన ఏపీ అండ్ తెలంగాణలో దింపినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శైలి చంద్రబాబు నాయుడు గారిది. ఇలాంటి తరుణంలో ఈ 150 స్కీములు జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా అంటే దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఒక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక చిన్న డాక్యుమెంట్ కోసం ఒక 100 సార్లు తిరగాల్సినటువంటి పరిస్థితి. సో అంత పనిని కూడా చాలా చిన్న వాట్సాప్ మెసేజ్ ద్వారా తీర్చడానికి నేను టెక్నాలజీ అంటారా లేదా? మొత్తానికి రాబోయే కాలంలో ఏపీ ఎలాంటి స్థానంలో ఉండబోతుందంటే ఏం చెప్తారు? ముందు మీరు ఆలోచించాల్సిన ఒక పాయింట్ ఏంటంటే అవినీతికి అడ్డుకట్ట. ఇవన్నీ కాదు, మనం ఒక పెన్షన్ శాంక్షన్ అవ్వాలంటే మనం చూసాం, సినిమాల్లో చూసాం, నిజ జీవితంలో చూసాం. వాళ్ళు తినడానికి అంటే ముసలి వాళ్ళు పాపం ఇలా కర్ర పట్టుకుని కళ్ళు కనిపించకుండా ఒక గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగి ఆ పెన్షన్ కాగితాలు రావు, వాడేమో బల్ల కింద చేయి పెట్టమంటాడు, డబ్బులు ఇమ్మంటాడు. ఇవన్నీ మనం చూసామండి. ఇప్పటికి కూడా మీరు ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా డబ్బులు ఇవ్వకుండా పని అవ్వదు. ఇది చాలామందికి బాధ ఉండొచ్చు. మీరు చెప్పినట్టు 150 రకాలు మనకి మీరు ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా మీ ఇంటికి వస్తాయంటే, నేను ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చాను, ఇంటికి వచ్చి వాలంటీర్ల ద్వారా మీకు ఇచ్చాను కాదు కావాల్సింది. నువ్వు అప్పనంగా ఇచ్చింది ఏది అరగదు. ఇది వాళ్ళకి అవసరం, చాలా అవసరం. మనకు ఒక సర్టిఫికేట్ అవసరం, ఒక పెన్షన్ కాగితం అవసరం, ఏదైనా మనకు అవసరమే. ఇప్పుడు పెద్దవాళ్ళు వెళ్ళలేరు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, పిల్లలకు అర్థం కాదు. అలాంటప్పుడు ఒక కాల్, ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా మీ ఇంటికి వచ్చి వాళ్ళు మీ అవసరం తీర్చి మీకు సర్టిఫికేట్ ఇస్తూ ఉంటే ఇంతకు మించిన ప్రభుత్వం మీకేం కావాలండి? విజన్ 2020 అంటే నవ్విన వాళ్ళు నవ్విన నాపచేను పండిందా లేదా? ఇవాళ 2047 అన్నారు ఆయన. 2047 వరకు మీరు ఆగక్కర్లా. 2029 లోపే ప్రజలకు ఏం కావాలో అన్నీ అందుబాటులోకి వస్తాయి. మీ కూర్చున్న చోటకి మీకు వస్తాయండి. అలాగని మిమ్మల్ని సోమరులను చేయవు అవి. అది కూడా గుర్తుపెట్టుకోండి. మనకి కావాల్సినవి ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చాయో మనం వెళ్ళి పని వెతుక్కుంటాం. మీరు పని వెతుక్కోవటానికి కూడా పెద్ద అవసరం పడక్కర్లా. P4 ఇవాళ P4 ఎందుకు వచ్చింది? పబ్లిక్, ప్రైవేట్, ప్రజలు మీకు కావాల్సినవన్నీ చేస్తానన్నాడు ఆయన. అంటే మీకు మీలో ఉండే ఆ స్కిల్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు అవకాశాలు కల్పిస్తారు, మీకు ఆదాయ మార్గాలు ఇస్తారు. అంటే అన్నీ లింక్ చూడండి మీరు. మీకు ఫస్ట్ మీకు కావాల్సిన సర్టిఫికెట్స్ ఇవన్నీ వచ్చేసాక మీకు P4 వస్తుంది. P4 తర్వాత మీకు మొత్తం మీకు 4 పక్కల అంటే అటు వైజాగ్ అంటే ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ, ఇటు గోదావరి జిల్లాలు, టీఎంసీ 3000 టీఎంసీ అంటున్నాడు ఆయన, కృష్ణా గోదావరి అనుసంధానం. ఇటు చూసుకుంటే ఇటుపక్క అంటే మనిషికి ఏం కావాలో, ఉద్యోగ భరోసాలు ఎక్కడెక్కడ ఏమేం కావాలో మీ తెలివికి తగ్గట్టు, మీకుండే మీ శిక్షణకి తగ్గట్టు, మీ చదువుకి తగ్గట్టు మీకు వాళ్ళు స్కిల్ గణన చేసి, స్కిల్ గణనలో మీకు ఏది ఇంట్రెస్ట్ చూసి మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా మీకు శిక్షణ ఇప్పించి మీకు ఆదాయ మార్గాలు పెంచి, నువ్వు వ్యవసాయం చేసుకుంటూ ఇంకో పని చేసుకో, నువ్వు ఇంట్లో పని చేసుకుని ఆడవాళ్ళు మీరు 2-3 గంటలు మీరు ఆదాయ వనరులు పెంచుకోండి. మీరు ఒక కంప్యూటర్ నేర్చుకోండి, లేదు మీకు కుట్లు అల్లికలా ఓకే,
మరొకటా ఓకే, నీకు డ్వాక్రానా ఓకే, చదువుకుంటావా మంచిది. అంటే వాళ్ళకి తగ్గట్టు, అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఈరోజు ఒక విలేజ్ అనేది ఒక గ్లోబల్ అవుతుంది, విలేజ్ గ్లోబల్ అవుతోంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. దానికి పునాది వేశాడు ఆయన. ఒకప్పుడు గ్లోబల్ ఇక్కడికి వచ్చింది, ఈరోజు గ్లోబలే ఇక్కడ తయారవుతుంది. మీకు అర్థమైందా? ఒకప్పుడు గ్లోబల్ నుంచి వచ్చారు వాళ్ళు, వచ్చి ఇక్కడ మనకి ఇక్కడ సెట్ చేసి వెళ్ళారు, అవసరం లేదు. ఇప్పుడు మన వాళ్ళు సెట్ చేస్తున్నారు అక్కడ. ఈరోజు యుఎస్లో 30 లక్షల మంది మన వాళ్ళు లేకపోతే అన్నీ ఆగిపోతాయి, స్తంభించిపోతాయి, గుర్తుపెట్టుకోండి. అంటే ఆ 30,000 మంది కూడా అందరూ కూడా చాలా ప్రముఖ స్థానాల్లో ఉన్న వాళ్ళే, మనం అన్ని రంగాల్లో నిష్ణాతులు. అర్థమైందా మీకు? కాబట్టి ఇవాళ ఒక విలేజ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక గ్లోబల్ స్థాయికి వెళ్తుంది. అప్పుడు ఇప్పటికే అసలు అమరావతి ఎందుకు పనికిరాదు, అమరావతి అయిపోయింది అనుకున్న వాళ్ళకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది తలెత్తుకుని నిలబడేలాగా చేస్తున్నారు ఆయన. ఈరోజు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద ఉంది, ఈవెన్ కేంద్రం దృష్టి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. మోదీ గారు అందుకే ముందుకు వస్తున్నాడు ఆయన. ఈరోజు మనకి నిధులు ఇస్తున్నారంటే అపనంగా ఇవ్వట్లా, అక్కడ సమర్థత ఉన్న నాయకుడు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడిని చూసి వస్తున్నారు, ఒక లోకేష్ని చూసి, ఒక పవన్ కళ్యాణ్ని చూసి వస్తున్నారు. అంతేగాని ఊరికే ఇచ్చేసి వాళ్ళు ఏదో ఇక్కడ ఆశించి రావట్లా. అభివృద్ధి చెందితే ఆంధ్రప్రదేశ్ దాని ఫలాలు దేశమంతా పరుగులు పెడతాయి, ఆ ఫలాలు అందరికీ అందుతాయి. ఏమండి, ఒక ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తే ఉండడుగా, అప్పుడు మిగతా రాష్ట్రాల నుంచి కూడా వస్తారు కదా. ఇప్పుడు ఇచ్చిపుచ్చుకోవటాలు అనేది ఉంటాయి. ఇప్పుడు వ్యాపారం అంటేనే ఇచ్చిపుచ్చుకోవటం. కాబట్టి ఇక్కడ మన వస్తువు ఇంకో చోటకి వెళ్తుంది, ఇంకో వస్తువు మన దగ్గరకు వస్తుంది, ఇవన్నీ కలిపి మీకు అంతర్జాతీయంగా వెళ్తాయి. ఇవన్నీ కూడా అంటే సంపద వృద్ధి అంటే అదే గతంలో కూడా మనం చూస్తే డ్వాక్రా మహిళలు కావచ్చు, కొన్ని కుటీర పరిశ్రమలు కూడా మనం ఏర్పాటు చేయడం చూసాం నారా చంద్రబాబు నాయుడు. అప్పట్లో జన్మభూమి కార్యక్రమం అంటూ పరిశుభ్రత కావచ్చు, గ్రీనరీ కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తుంది. కానీ కొంత ఏదైతే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 30 ఏళ్ల పాటు వెనక్కి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. సో ఇలాంటి పరిస్థితుల్లో 1వ తారీఖు కనీసం పెన్షన్లు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో, కానీ వచ్చిన వెంటనే 3 నెలలు గడిచినటువంటి ఒక పెన్షన్లు కావచ్చు మొత్తం కలిపి 7,000 వేయడం, అది కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖున ఉద్యోగాలకు సంబంధించి జీతాలు ఇవ్వడం, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అదిగాక 2029లోగా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పేసి అన్నారు. సో ఖచ్చితంగా నిజంగా ఏపీకి ఒక మంచి రోజులు వచ్చాయనుకోవాలా, ఖచ్చితంగా ప్రతి ఇంటిలోంచి కూడా ఒక ఎంటర్ప్రైనర్ని తీసుకురావాలని చెప్పేసి అనుకోవడం కావచ్చు, లేదా కుటీర పరిశ్రమలు స్టార్ట్ చేయడం కావచ్చు. దీన్ని ఎలా చూడాలంటారు? మీరు అన్నట్టుగా నిన్న 6,700 కోట్లు రిలీజ్ చేశారు. దేనికి? బిల్లులు చెల్లింపు. ఎప్పటి బిల్లులు? వైసీపీ హయాంలో ఇవ్వకుండా పెండింగ్లో పెట్టిన బిల్లులకి 6,700 కోట్లు ఈరోజు తెలుగుదేశం కూటమి రిలీజ్ చేసింది. జగన్మోహన్ రెడ్డిని ఇవన్నీ చూడమనండి. నేను 2 నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోతుంది, మొన్నటి వరకు ఏమో 2029 వస్తుంది, 4.5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోయింది. జమిలీ ఎన్నికలు అది అయిపోయింది. ఇప్పుడు 2 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది. అసలు ముందు నువ్వు జైలుకి వెళ్లకుండా ఉంటావా? ఈలోగా చూడు, నిన్ననే రెడ్ బుక్ ఓపెన్ చేశారని చెప్పారు ఎవరు, లోకేష్ గారు. అది కాక వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది వెళ్ళిపోవడం కూడా మనం చూస్తూనే ఉంటున్నాం. అవన్నీ అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటేనండి, జగన్మోహన్ రెడ్డికి మీరు అన్నట్టుగా ఇవాళ అన్నీ జరుగుతున్నాయండి. ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ అనే వాళ్ళు వస్తారు, పారిశ్రామికవేత్త. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు. 2029లోపే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటుంది. అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1కి తీసుకెళ్లాలనేది ఆయన అభిరుచి, అభిప్రాయం కూడా ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. 5 ఏళ్లలో వాళ్ళు ధ్వంసం చేసింది ఆయన, 6 నెలల్లో మళ్ళీ ముందుకు నడిపిస్తున్నాడు ఆయన. 6 నెలల కాలంలో అంటే ఇప్పుడు చాలామందిలో ఏముందంటే, ఎందుకు చంద్రబాబు కూటమి కక్షలు కార్పణ్యాలకు వెళ్ళటం లేదు, ఇన్ని అక్రమాలు జరిగాయి కదా, ఇంతమంది మీద వాళ్ళు కక్ష తీర్చుకున్నారు కదా, ఇన్ని రకాలుగా బాధ పెట్టారు, లోకేష్ని ఇబ్బంది పెట్టారు, పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అంటే అవన్నీ జరుగుతాయండి. అవి చంద్రబాబు నాయుడు చేయక్కర్లే, పవన్ కళ్యాణ్ చేయక్కర్లే, లోకేష్ చేయక్కర్లేదు. చట్టం తన పంతాన్ని చేసుకెళ్తుంది. పోలీస్ శాఖ ఉంది, అక్కడ ఎన్ఫోర్స్మెంట్ ఉంది, ఈడీ ఉంది, సిబిఐ ఉంది, వాళ్ళు చేస్తారు ఆ పనులన్నీ. ఇప్పుడు అందుకని ఈయన ఓన్లీ అభివృద్ధి ఎలాగా, ఒక్కొక్క కుటుంబానికి తలసరి ఆదాయం ఎలా పెంచాలి,
వాళ్ళని ఆర్థికంగా ఎలాగ వాళ్ళని పైకి తీసుకురావాలి, వీటి మీద వీళ్ళ దృష్టి ఉందండి. కాబట్టి ఎవరు కంగారు పడద్దు, జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మొద్దు. మీరందరూ కూడా మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో స్కిల్ గణనకు వచ్చినప్పుడు మీరు చెప్పండి. మీకు తగినట్టుగా మీకు అవకాశాలు కల్పించడానికే ఈ ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా వాట్సాప్ ద్వారా మీకు ఒక నెంబర్, ఒక మెసేజ్ పెట్టారంటే మీకు కావాల్సినవన్నీ అందుబాటులోకి వస్తాయి. సర్టిఫికెట్స్ కావచ్చు, మరొకటి కావచ్చు. మీరు ఇందాక అన్నట్టుగా పెన్షన్లు అందుతున్నాయి 1వ తారీఖు రాకుండానే. అదేవిధంగా ప్రభుత్వ జీతాలు వస్తున్నాయి. ₹1 ఖజానాలో లేకపోయినా కూడా అన్నీ కూడా సక్రమంగా చేస్తున్నారు. మంగళవారం అప్పులకు వెళ్ళటం లేదు, మంగళవారం ఏ తాకట్లు జరగట్లేదు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ప్రజలు దృష్టిలో పెట్టుకుని మీరు జగన్మోహన్ రెడ్డి మాటలకి మీరు భయపడద్దు, జగన్మోహన్ రెడ్డి మాయలో పడద్దు. మీరు నమ్మండి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం కూటమిని. మీకు కావలసినవన్నీ జరుగుతాయని మనం ఇంకోసారి చెప్తున్నాం. అయితే ఇదే మాటలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అంటే, వాట్సాప్ ద్వారా మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, ప్రభుత్వం తరఫున ఏదైతే కార్యక్రమాలు అవుతున్నాయో కార్యాలయం నుంచి అవన్నీ కూడా మీకు వాట్సాప్లో వచ్చేస్తాయంటూ చాలా ముఖ్యమైన అంశం అయితే చెప్పారు. ఏంటి అంటే, మీ చేతుల్లో ఉన్నటువంటి సెల్ ఫోన్ మీద ఒక పెద్ద ఆయుధం కింద తీసుకోండి, దీన్ని సక్రమంగా ఉపయోగించండి అని చెప్పేసి. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఆ ఫోన్లతో ఎన్ని రకాల ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎలాంటి బూతు పురాణాలు మనం చూసాం. సో ఇవన్నీ చూసిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక మంచి ఆయుధం కింద మలుచుకోండి అని చెప్పేసి అయితే అన్నారంటే దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే ఏం చెప్తారు? కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పోస్టులు ఏవైతే పెడుతున్నారో అంతమందిని మానసికంగా వేధించింది కదా గత ప్రభుత్వం. ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా ఎంపీనా, ఎమ్మెల్యేనా, ఒక మహిళా ఎంపీనా, మహిళా ఎమ్మెల్యేనా అన్న విచక్షణ లేకుండా వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి ఆనందం కోసం, జగన్మోహన్ రెడ్డి కళ్ళలో కనిపించే ఆనందం కోసం లేదు, వాళ్ళకు వచ్చే ఒక మంత్రి పదవో లేకపోతే మరొక పదవి కోసమో బూతులు వాళ్ళు అందులో స్ప్రెడ్ చేసి వీడియోస్ స్ప్రెడ్ చేశారు. అంటే అప్పుడు అపోజిషన్ మీద ఇవన్నీ చేశారు. కాకపోతే ఈరోజు సోషల్ మీడియా అనేది ఇది ఒక మంచి వెపన్గా మీరు తీసుకోండి, ఇది ఒక మంచి ఆయుధంగా దీన్ని పరిగణించి మీరు మీ అభివృద్ధి కోసం దీన్ని మీరు వాడుకోండి తప్ప ఇట్లాంటి చెడ్డ పనులకు వాడద్దు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది చెడు చేస్తుంది, మంచి చేస్తుంది. కానీ చెడుని పరిహరించండి, మంచి కోసం మీరు పరితపించండి అని ఆయన చెప్తున్నారు. దీన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలండి. చెడు ఎంతసేపు అండి, ఒక సెకండ్. ఆ చెడు నిన్ను జీవితకాలం వెంటాడుతుందిగా. నువ్వు ఒక సెకండ్ చేసిన తప్పుడు పని, అది వాట్సాప్ కావచ్చు, లేదు ఫోన్లో మరో రకంగా ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, నువ్వు పెట్టింది నిన్ను జీవితకాలం వెంటాడుతుంది. కానీ అదే నువ్వు ఒక మంచి పని చేస్తే జీవితకాలం నిన్ను మంచిగా గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలండి. ఇది యువతనే కాదు, పెద్దలకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ఇవాళ మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలో, ఏం కావాలో మీరు వాట్సాప్ ద్వారా మీరు తెప్పించుకోండి, దాన్ని మంచిగా వాడుకోండి. ఈ ప్రభుత్వాన్ని నమ్మి మీరు ముందుకెళ్ళండి అని మాత్రం మనం చెప్తాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా బాబు గారు చెప్పినట్టు ఏదైతే వాట్సాప్ని కావచ్చు లేదా తన ఫోన్ని కావచ్చు ఒక ఆయుధంగా, మంచి ఆయుధంగా మలుచుకోనంటే మనం కూడా కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.